మా వదిన గారివేను అంటాడండి. కనుక అప్పటికే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ దక్షిణం దిక్కుకు వెళ్ళేటువంటి జట్టులో ఉన్న వాళ్ళందరినీ కూడా గట్టి గట్టి వాళ్ళనే వేస్తారు. ఈ జట్టుని పంపించేటప్పుడు ఈ జట్టుని దక్షిణానికి పంపించేటప్పుడు హనుమంతుణ్ణి పిలిచి రామచంద్రమూర్తి, హనుమ ఈ అంగుళీయకము, ఈ ఉంగరము నువ్వు తీసుకో. ఈ ఒక్క విషయం చెప్పుకొని మనం పూర్తి చేసుకుందాం. ఈ ఉంగరము నువ్వు తీసుకో, నువ్వు కనుక్కోగలవు సీతమ్మ ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయము నువ్వు కనుక్కోగలవు. కనుక రామనామాంకితమైనటువంటి అంగుళీయకమును రామచంద్రమూర్తి హనుమంతుడికి ఇచ్చాడు. నిజానికి దక్షిణ దిశకు వెళ్ళేటువంటి జట్టుకి నాయకుడు హనుమంతుడు కాదు, జట్టుకి నాయకుడు అంగదుడు. నాలాంటి వాడు ఏమడుగుతాడు, ముందు పదవి ఎవరికి ఇస్తున్నావో చెప్పు, ఆ తర్వాత బాధ్యతల సంగతి తర్వాత, ఉంగరం ఇస్తావు బాధ్యత చెప్తావు అవన్నీ తర్వాత, ముందు పదవి ఎవరికి అంటాడు, లీడర్ ఎవరంటాడు. హనుమంతుడికే నాయకత్వం ఇవ్వచ్చుగా, కాదు, కొంతమందిని నాయకులుగా అట్లా బుజ్జగిస్తూ ఉండాలి. అసలు పనిచేసేవాడు ఉన్నాడు, ఆ వాడికి నాయకత్వంతో పని లేదు. మనకి పదవి ఇచ్చారా లేదా అనేది అక్కర్లేదు, మనం భగవంతుడికి సేవ చేద్దాం అంతే, పదవే ఇస్తే ఇచ్చా లేకపోతే లేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్ల పని సానుకూలం అవుతుంది. అంగదుడికే ఉంగరం ఇవ్వచ్చుగా, కాదు, హనుమంతుడిని పిలిచిస్తారు. హనుమాన్ చాలీసాతో తులసీదాస్ గారు అంటారు, ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధిలాంగిగయ అచరజనాహి. రామనామాంకితమైనటువంటి అంగుళీయకాన్ని నోటిలో ఉంచుకొని ఆయన సముద్రాన్ని దాటాడు. అదేంటండి నోట్లో ఉంచుకోవటం ఎందుకు? నోట్లో ఉంచుకున్నప్పుడు ఏవైనా మాట్లాడినప్పుడు కింద పడుతుంది కదా, పైగా సముద్రం కదా, అది సముద్రం గుండా ప్రయాణం కదా, సముద్ర లంఘనం కదా, అది కింద పడితే ఆ ఉంగరం అంత సముద్రంలో మళ్ళీ దొరుకుతుందా, అవకాశం ఉందా? మరి నోట్లో పెట్టుకోవటం ఏమి తెలివిగల పని? ఆయనకి జటాజూట ఉంది కదా, అక్కడ ముడేసుకోవచ్చుగా, లేకపోతే ఉత్తరీయానికి ముడేసుకోవచ్చుగా, కాదు. రామనామాంకితమైనటువంటి అంగుళీయకాన్ని నోటిలో ఉంచుకోవటము ద్వారా సముద్రము దాటాడు అంటే అర్థం ఏమిటంటే 100 యోజనాల సముద్రం ఇది. 100 యోజనాల సముద్రము అంటే మన 100 ఏళ్ల జీవితమే, మన 100 ఏళ్ల జీవితము. ఇది కూడా సముద్రమే, మన జీవితం కూడా సముద్రమే. కాకపోతే దీన్ని ఏమన్నారంటే సంసార సాగరము అన్నారు, భవసాగరము అన్నారు. మన భవసాగరంలో కూడా, మన సాగరంలో కూడా కష్టాలున్నాయి, మనకు కూడా ఇబ్బందులున్నాయి, చికాకులున్నాయి, తిప్పలున్నాయి, అనేక రకాల సమస్యలున్నాయి, చిక్కులున్నాయి. కానీ ఈ భవసాగరాన్ని మనం ఎలా దాటాలి అంటే, అదిగో హనుమంతుడు ఎలా సముద్రాన్ని దాటాడో అలానే నువ్వు కూడా దాటవయ్యా. హనుమంతుడు ఎలా సముద్రాన్ని దాటాడు? ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధిలాంగిగయ అచరజనాహి. రామనామము దానిని నోటిలో ఉంచుకోవటం అంటే రామనామము చెప్పుకోవటం ద్వారా, రామ భజన చేసుకోవటం ద్వారా, రాముడి పాటలు పాడుకోవటం ద్వారా, రామాయణం చెప్పుకోవటం ద్వారా, రామ స్మరణ చేసుకోవటం ద్వారా, రామ తత్వాన్ని తెలుసుకోవటం ద్వారా రామనామంతో సముద్రాన్ని దాటాడు. మనము కూడా రామనామంతో ఈ భవసాగరాన్ని దాటవచ్చు, అది చెప్తూ ఉన్నారండి ఇక్కడ. కనుక ఆ తర్వాత సముద్ర తీరం, దక్షిణ సముద్ర తీరానికి వస్తారు. అప్పుడు హనుమంతుడు ఆ లంఘనానికి ఉద్యుక్తుడై తన శరీరాన్ని పెంచుతాడు. దానితో ఈ కిష్కింధ కాండ పూర్తి అవుతుంది. ఆ తర్వాత సుందరకాండ ప్రారంభమవుతుంది. కనుక అనేక ధర్మ సంబంధమైన విషయాలు, అనేక ధర్మ సూక్ష్మాలు కలిగి ఉన్నటువంటిది ఈ కిష్కింధాకాండ. అటువంటి కిష్కింధాకాండను చక్కగా ఈ శ్రీరామనవమి ఈ రోజుల్లో, రాముడి పండుగ రోజుల్లో, ఇంకా 16 రోజుల పండుగ కూడా దగ్గరలో ఉన్నది.